ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో హార్డ్లీ ఒక 60 నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తే ఏపీలో రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే రసవత్తరంగా మారాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడాను అధికార పక్షానికి అలాగే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన పార్టీల మధ్య ప్రతి విమర్శలు ఆరోపణలు ఇలా చేసుకుంటూ వచ్చారు. రప్చర్ జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు కొత్తగా ఏపీకి ఎంటర్ అయినటువంటి ఒక కొత్త రాజకీయ నాయకురాలతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారాయని చెప్పడానికి అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఆ పేరు వైఎస్ షర్మిల. రాజన్న బిడ్డగా ఏపీకి పీసీసీ బాధ్యతలు చేపట్టింది తను. సో ఇప్పుడు వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిలగా మారింది చెప్పాలంటే ఏపీ రాజకీయాలు కూడాను. మొన్నటి వరకు ప్రతిపక్షాలు జనసేన వైసీపీ నేతల మధ్య ప్రతి విమర్శలు చూసాం. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పుడు 2 రోజుల్లో మనం చూసుకుంటే ఏపీలో రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారాయి. ఎప్పటి నుంచి అంటే వైసీపీ కాంగ్రెస్లో చేరి వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో ఏపీసీసీ బాధ్యతలు చేపట్టాక ఆవిడ జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే జగన్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శనాస్త్రాలు సంధించారని చెప్పుకోవచ్చు. రాజన్న పాలనకి తన తండ్రి రాజన్న పాలనకి అలాగే అన్న జగనన్న పాలనకి కూడా కంపారిజన్ చేసినటువంటి కామెంట్స్ అలాగే దానిపైన మళ్ళీ వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి రీకౌంటర్స్ కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక ఉధృతంగా మారాయి. అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, వార్తా వేదికల్లో ఇలాంటి వేదికల్లో కూడా కావడం ముఖ్యంగా ఏపీ ప్రజల్లో కూడా ఒక రసవత్తరంగా మారే ఏపీ రాజకీయాలు ఈ నేపథ్యంలో. అలాగే దీనికి సంబంధించి అసలు ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిల ఈ అంశం అనేది ఎంతవరకు సాగబోతుంది, దీంట్లో ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి ఏంటి అనే అంశాలపైన అయితే చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అయిన, అలాగే షేక్ బాజీ కాంగ్రెస్ నాయకులు, బొడేపల్లి రమేష్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి. రమేష్ గారు, ముఖ్యంగా నేను ఫస్ట్ ఒకసారి వైఎస్ షర్మిల గారు వైసీపీ మీద అలాగే మీ అధినేత జగన్ పైన చేసిన కామెంట్స్ ఒకసారి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసే నేను వచ్చా. జగన్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. వైఎస్ పాలనకు జగన్ పాలనకి ఈ కంపారిజన్ కూడాను నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే నమ్మిన వాళ్ళను నట్టేట ముంచడమే జగన్ రాజకీయం కూడాను. ఆయన కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను. కుటుంబంలో ముఖ్యంగా చీలికకు జగనే కారణం అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. మీ పాయింట్ ఏంటండి? అమ్మా, మీకు ప్యానెల్లో కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈరోజు పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ వచ్చిన తెలుగు వారందరికీ కూడా నా తరఫున వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు నేను తెలియజేసింది ఏంటంటే, వైఎస్ షర్మిల గారు ఇక్కడికి వచ్చి ఆమె స్వలాభం కోసం మాట్లాడుతున్నారు తప్ప ఏంటి అన్యాయం జరిగిందని చెప్పాలి కదమ్మా. ప్రజలకి ఏంటి అన్యాయం జరిగింది, ఆమెకేంటి అన్యాయం జరిగింది. ఒక రాజకీయ నాయకురాలుగా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం ద్వారా నాయకులు అవుతారు తప్ప వ్యక్తిగతంగా ఆమెకుండే రైవల్టీ ద్వారా నాయకురాలు అవుతుందంటే ప్రజలెవరు నమ్మరమ్మా. ఓకే, మేము రాజన్న బిడ్డగా ఆమెను అభినందిస్తాం, గౌరవిస్తాం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరి ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు, మా కార్యకర్తలందరి ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని ఏదైనా అంటే మాత్రం మేము ఊరుకునేది లేదమ్మా. ఆమెకు ఒక నిర్దేశిత రాజకీయ ఎజెండా లేకుండా వ్యక్తిగతంగా ఆమె చేస్తున్నారు తప్ప ఆమెకి ఏం కావాలి, ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి కదమ్మా. అంతే తప్ప ఏదో పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన రాజకీయాల్లో ఈమెని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసుకున్నారు. ఆమె ఏదో వచ్చి విమర్శలు చేస్తూ ఉంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరమ్మా. అంటే ఆవిడ అంటున్నారు కదా, నేను జగన్ కోసం, అఫ్కోర్స్ ఇది కూడా మీరు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీ అధినేత జైల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యతలను తను భుజాన్ని వేసుకొని ఆవిడ పాదయాత్రలు చేశారు. ఒక ఉమెన్ అయినా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి విజయంలో ఆవిడైతే ఖచ్చితంగా తన పాత్ర ఉంది. మీ పార్టీ విజయానికి రావడానికి కూడాను ఆ పాత్ర ఉంది కూడాను, అది ఒప్పుకోవాలి కూడాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ అంటున్నారు క్లియర్గా, నేను ఎన్ని చేశాను బట్ నన్ను పక్కన పెట్టేశారు, ఈ కుటుంబం చీలిపోవడానికి జగనే ముఖ్య కారణం, అదే ఆయన చేస్తున్న రాజకీయం అని అంటున్నారు ఆవిడ.
అదేనమ్మా నేను కూడా చెప్పేది. ఆమె వ్యక్తిగత ఎజెండా ఏంటి, ఆవిడకి ఏంటి అన్యాయం జరిగింది. మేము ఆ అన్నయ్య జైల్లో ఉండేటప్పుడు ఆమె పాదయాత్ర చేశారు, ఆమెకి అభినందనీయురాలు. నేననేది కుటుంబంలో ఒకరికే పదవి వస్తా తప్ప కుటుంబం అంతా పదవులు ఇచ్చుకుంటే ఆయన వెనక ఆయన అనుకుని పనిచేసే కష్టపడి పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఏంటమ్మా? అందరికీ పదవులు రావు కదా. ఆయన కుటుంబంలో ఆయన సీఎం అయ్యాడు, ఆవిడ అన్నకు సీఎం అయ్యాడు. ఆ సంతోషం ఆమెకు చాలదా? రాజన్న బిడ్డగా ఆ సంతోషం ఆమెకు చాలదా? ఆమెకు కూడా ఒక పదవి ఇచ్చేసి, వాళ్ళ అమ్మగారికి ఒక పదవి ఇచ్చేసి, ఇంకొకరికి ఇంకొక పదవి ఇచ్చి కుటుంబం మొత్తం పదవులమయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేదమ్మా. ప్రజాప్రభుత్వం కావాలి, ప్రజల కింద ఉండే అట్టడుగులు ఉండే వర్గాలకి ఈరోజు ఈ ప్రభుత్వంలో పదవులు కావాలని ఒక ఆలోచనతో ఈనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందమ్మా. అండ్ అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు ఉన్నారు. షేక్ బాజీ గారు గుడ్ మార్నింగ్. సో రమేష్ గారు చెప్పినవి కూడా విన్నారు. అలాగే ముఖ్యంగా అందరికీ నమస్కారం. వైసీపీ నుంచి కూడా మీ పైన కూడా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే షర్మిల నిన్న కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడారు. ఇక్కడ అసలు షర్మిల ఇక్కడ మనిషే కాదు, ఇక్కడ ఓటర్ కాదు, ఇక్కడ మనిషి కాదు, తెలంగాణలో ఏదో పొడి చేస్తానని వెళ్ళారు ఆవిడ, మళ్ళీ అక్కడ ఏం కాక ఇక్కడికి వచ్చారు, ఆవిడకి జరిగిన అన్యాయం ఏంటి ఆవిడ చెప్పమానండి, ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ మనిషి కాదు, ఇక్కడ అభ్యర్థులు వాళ్ళకి లేరు కాంగ్రెస్ వాళ్ళకి అని అంటూ ఉన్నారు. వైసీపీ ముఖ్యంగా చేస్తున్న ఆరోపణలు ఇవి. ఇది చాలా తప్పమ్మా. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ గుండెల మీద చేసుకొని ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ మనిషి కానప్పుడు అన్నయ్య కోసం, అన్నయ్య స్థాపించిన పార్టీ కోసం 3000 కిలోమీటర్లు కష్టపడి ఒక ఆడ మనిషి అహర్నిశలు శ్రమించి పార్టీని నిలబెట్టేయటం ఎలా జరిగిందమ్మా? ఇక్కడ మనిషి కానప్పుడు ఆ రోజు ఎలా ఈ పార్టీని భుజానెత్తుకుని తిప్పించుకున్నారమ్మా? దీనికి సమాధానం చెప్పాలి. అంటే వాళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్న మీదకి చెల్లెళ్ళు పంపించారు, కాంగ్రెస్ పార్టీ రక్త సంబంధం కూడా గతంలో కూడా మా కుటుంబం విడిపోవడానికి జగన్ గారు కూడా అన్నారు ఈ వాక్య, మా కుటుంబం గతంలో విడిపోవడానికి, గతంలో ప్రాబ్లమ్స్ రావడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కారణం, ఇప్పుడు జరుగుతున్నది కూడా కాంగ్రెస్ వదిలింది కావాలని చేస్తుందని అంటున్నారు ఆయన. అమ్మ, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను విడగొట్టే అదంతా ప్రచారం అమ్మ, అదంతా కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఆవిడని చూస్ చేసుకుంది. ఆవిడ తన మనస్ఫూర్తిగా ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో పడుతున్న ఇబ్బందుల్ని, తన యొక్క అనుభవాన్ని, తన యొక్క రాజకీయ ఆకాంక్షలతోటి, తన యొక్క మరి శ్రమతోటి ఆంధ్రప్రదేశ్ లో తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టారు. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో చూస్తే కనుక అందరికీ తెలుసు, మరి ఎంతో పరిపాలన చాలా అధ్వానంగా ఉంది. మరి చదువుకున్న పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకి వలసల్లే పరిస్థితి ఉంది. రైతులకి మరి గిట్టుబాటు ధరలైతే రాని పరిస్థితి ఉంది. అట్లాగే వ్యవసాయ రంగం కూడా కుదేలైపోయింది. ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఈ సమస్యలు రాష్ట్రం ఏదైతే మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్న ఆకాంక్షలు ఉన్నాయో ఆయన పరిపాలన విధానంలో, అలాంటిది అలా ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఎంతసేపటికి అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఇట్లాంటి అధ్వానపు ఎవరిని అడిగినా, చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారండి రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి ఏంటనేది. మరి గొప్పలు చేయటం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఇవాళ ఉన్న వాస్తవ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. దీనికి చలించి ఆవిడ ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో చేయాలన్న ఆకాంక్షతోటి ఆవిడ పాలిటిక్స్ లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మరి ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలని, ఆవిడకున్న చరిష్మాను చూసి ఆవిడకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఇచ్చింది. దాని ప్రకారంగా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. అంతే తప్పించి వ్యక్తిగత ఎజెండాలో, వ్యక్తిగత విషయాలను బేస్ చేసుకుని ఆవిడ పాలిటిక్స్ ఏం చేయటం లేదు. మరి ఇవాళ ఆవిడ మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా కానీ ఆవిడ ప్రజల రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు తప్ప మరి వ్యక్తిగతంగా అంటే ఆవిడకి అన్యాయం జరిగి ఉండొచ్చు. అది ఆవిడ వ్యక్తిగత కుటుంబంలో జరిగిన విషయాలను ఆవిడ ఎవరు చెప్పుకుంటారండి? ప్రజలకే చెప్పుకోవాలి. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ రాష్ట్ర ప్రజలు ఆవిడని కూడా అభిమానించారు, ఆవిడని కూడా ఓన్ చేసుకున్నారు. ఈ ప్రజలు చేసుకునే ఆవిడకి బ్రహ్మరథం పట్టారు ఆ రోజు పాదయాత్ర చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి తనకున్న కష్టాన్ని, తనకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని తన అభిమానించే ప్రజలకు చెప్పుకోవడంలో తప్పే ఉందండి. అది సమర్థనీయమే. దాంట్లో ఆవిడ వ్యక్తిగతంగా తను నష్టపోయారంటున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే తప్పించి అది వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్లాగే ఏంటంటే ఆవిడ మాట్లాడే ప్రతి మాటలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న బాధలు, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో జరుగుతున్న అవకతవకల గురించి ఆవిడ ప్రస్తావిస్తూ వస్తున్నారు. రైట్ అండి.